జన్మదినం సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ భగవంతుని ఆయన ఆయురారోగ్యాలు ఇవ్వాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలో పెందుత్తులో అప్పటికి ఇద్దరు మగులు దోనరావు గారు జిల్లా పరిషత్ చైర్మన్గా, బాటం గారు మంత్రిగా ఉన్న రోజుల్లో మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఆ రోజు పెందుత్తులో జెండా కట్టిన కుటుంబాల్లో అప్పలనరసింహ గారు తనక ఆధ్వర్యంలో పేలా మహాలక్ష్మి నాయుడు గారు, వేగి సాంబశివరావు గారు, అప్పలనాయుడు గారు, అప్పలనాయుడు గారు ఈ ముగ్గురు ఆ రోజు ఇక్కడ మాకు ఆదించడం. ఈ సెంటర్లో చిన్న సెంటర్గా ఉండేది, లైటింగ్ పెట్టి పార్టీ కోసం ధైర్యంగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీని కాదని మనం ముందుకు వచ్చి పనిచేయడం జరిగింది. అంచేతే భగవంతుడు ఆ కుటుంబానికి అన్ని ఇప్పుడు అప్పలనరసింహ గారు ఎంపీ ఎమ్మెల్యే అయినా, కూడా చైర్మన్ అయినా, ఘనబాబు గారు 4 సార్లు ఎమ్మెల్యే విప్ అయినా, పేలాశ్రీని గారు మేయర్ అయినా, గోవింద్ గారు ఎమ్మెల్యే అయినా, సాంబశివరావు గారు మార్కెట్ కమిటీ చైర్మన్గా, దివాకర్ మార్కెట్ కమిటీ చైర్మన్గా, పరమేశ్వరరావు పార్టీలో ఉపాధ్యక్షుడిగా, గౌరవ కార్పొరేషన్ డైరెక్టర్గా ఈ 3 కుటుంబాలను కూడా పార్టీని నమ్ముకొని ఉండడం వలన, అప్పటి నుంచి పార్టీ కోసం పనిచేయడం వలన ఇలా తెలుగుదేశం పార్టీ ఆశీర్వచనంతో అనేకమైన పదవులు అలంకరించి ప్రజలకు సేవ చేస్తున్నారు. పెందుర్తి మండలం కానీ, నియోజకవర్గం కానీ, పెందుర్తి ఊరు కానీ అనేక రంగాలు అభివృద్ధి చేస్తున్నటువంటి మరి మొన్నటి వరకు మేయర్గా పిలా శ్రీనివాసరావు గారు చాలా అభివృద్ధి చేశారు. మొన్న 1 ఇయర్లోనే మొత్తం పెందుర్తులక రూపురేఖలు మార్చారు. అలాగే మరి పరమేశ్వర గారు కూడా పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసి మేము ఎప్పుడు వచ్చినా పరమేశ్వర ఇంటికి రాకుండా వెళ్ళే రోజు లేదు మాకు. ఆ రకమైన ఆతిథ్యం ఇచ్చి మమ్మల్ని గౌరవించినటువంటి పరమేశ్వర గారికి ఇంకా భగవంతుడు ఉన్నత పదవులు ఇవ్వాలి. ఇది ఇక్కడ వయస్సు ఉంది, పార్టీలో కృషి ఉంది, పార్టీలో సీనియారిటీ ఉంది. ఆ పరమేశ్వర గారికి కూడా వాళ్ళ నాన్నగారిలాగా, అన్నయ్య గారిలాగా మరొక ఉన్నత పదవి వచ్చే విధంగా భగవంతుడు ఆశీర్వదించాలని మనసావాచ కోరుకుంటున్నాను. अपने संग పెట్టమ్మా. అందినంత ఛాన్స్ ఉంది, అందుకోల పుత్ర రత్నమా నేస్తమా, జీవితానికి అర్థం ప్రేమని మరిచిపోదు మా యవ్వనమే.